వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలను పట్టించుకున్న పాపాన పోలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డిలిమిటేషన్ పై ప్రధానికి వైఎస్ జగన్ లేఖ. సినీ నటుడు పోసానికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు. ప్రస్తుత జనాభా ప్రకారం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియను ముక్త కంఠంతో వ్యతిరేకించాలని కోరారు. ఈ అంశంపై కేంద్రం ప్రకటనలు గందరగోళానికి తావిచ్చేలా ఉన్నాయని సీఎం స్టాలిన్ అన్నారు. What if we start asking 19% of South India contributes to 36% of GDP. So can the South have 36% representation in Parliament? That could be a radical solution. Why population alone should be the criterion for delimitation? Why not fiscal contribution? Why not development? Why not progress? So we are certainly keen to see what the government of India would eventually say, but all in all I would say is, once again, before I sum up, India has just completed 75 years of existence. Our national leadership should ideally strive to heal old wounds, not create new ones, not unnecessarily create ruptures in this Indian polity, which is already very diverse, very heterogeneous. As a renowned scholar and statesman once said, the federal structure of India must ensure that no state, however small or large, feels neglected in governments. You could be Manipur, you could be Uttar Pradesh. You should not feel neglected, or you should not feel left out. That's exactly what we are demanding. And once again, I'd like to repeat, if India truly has to become a superpower by 2047, the order of the day is cooperative federalism, not coercive federalism. Jai Telangana. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను పటిష్టం చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన నాయకత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లా పూడిచెరలో పంటకుంట నిర్మాణానికి పవన్ భూమి పూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల పంట కుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బలమైన అనుభవజ్ఞులైన సీఎం ఉండబట్టే పల్లె పండుగ విజయవంతమైందన్నారు. గెలుపులోనే మనుషులను లెక్కించాం, కష్ట సమయంలో బలంగా నిలబడినందునే విజయం సాధించాం. ఈ విజయం రాష్ట్ర ప్రజలు, యువత, మహిళలకు దక్కుతుంది. కర్నూలు జిల్లాలో 75 కోట్లతో 117 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేశాం. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 38% రోడ్ల నిర్మాణం పూర్తయింది. వీటిని నిల్వ చేసుకోగలిగితే ఎలాంటి సమస్యలు ఉండదు. వర్షాలు రాగానే పంట కుంటలు నిండేలా ప్రణాళికలు చేస్తాం. గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలను పట్టించుకున్న పాపాన పోలేదు. వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాయలసీమ నీటి కోసం ఆయన ఎప్పుడు పోరాటం చేసిన వ్యక్తి. ఆయన మీద ఆయన ఎప్పుడు కలవలేదు, కానీ ఆయన అంటే నాకు అపారమైన గౌరవం. అదే స్ఫూర్తిని, అదే పోరాట పటిమని పుణికి పుచ్చుకున్న వారి కుమార్తె శ్రీమతి బైరెడ్డి సబరి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గౌరవ నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ జయసూర్య గారికి, కోట్ల అంటే చాలా ఒక రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బలమైన వ్యక్తి, బలమైన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మహానాయకులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుమారులు, గౌరవ డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే టీటీడీ బోర్డు సభ్యులు మన కర్నూలు నుంచి మన బల్లెల రాజశేఖర్ గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ ఎర్రబోతుల పాపిరెడ్డి గారికి, గౌరవ సర్పంచ్ పూడిచెర్ల శ్రీమతి లలితమ్మ గారికి, గౌరవ ఎంపీటీసీ శ్రీమతి లక్ష్మీదేవి గారికి, శ్రీ జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా గారికి, అసలు ఈ కార్యక్రమాన్ని ఒక మాట ఇలా చేద్దాం సార్ అంటే భారతదేశం ఎంత గొప్పది అనడానికి, ఎక్కడో బీహార్లో పుట్టి బీహార్లో చదువుకొని ఆంధ్రప్రదేశ్కి సేవలు చేస్తున్న ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి, ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్ గారికి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గ్రామీణాభివృద్ధి మరి గ్రామీణ నీటి సరఫరా
ముఖ్య కార్యదర్శి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. భారతదేశం ఎంత గొప్పది అంటానికి, ఎంత మమేకమైంది అంటానికి శశిభూషణ్ గారి నిదర్శనం. బీహార్లో పుట్టి పెరిగి ఆంధ్రప్రదేశ్కి సేవలు చేసే ఒక బలమైన అధికారి. వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఆంధ్రాలో పుట్టి, ఆంధ్రాలో చదువుకొని ఎక్కడో కేరళలో, దూరంగా ఉన్న కేరళలో ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగి ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చెయ్యాలి అని చెప్పి 2019లో నాకు అభిమానిగానే కాదు, ఆయన రాష్ట్రానికి సేవ చేయాలనే ఒక ఐఏఎస్ అధికారిగా కృష్ణతేజ్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. ఈ రోజున మనం రోడ్లు అంటే ఇద్దరు కీలకమైన వ్యక్తులు, ఒకళ్ళు శశిభూషణ్ గారు అయితే ఇంకోళ్ళు కృష్ణతేజ గారు. ఎందుకంటే ఈరోజు మనం పల్లె పండుగ కార్యక్రమం చేసిన, జాతీయ ఉపాధి హామీ పథకాలు చేస్తున్నాం, రోడ్లు వేస్తున్నా, దీనికి ఇద్దరు పూనుకున్నారు బలంగా. నేను ఒక మాట చెప్పగలను, నేను ఒక పాలసీని ప్రవేశపెట్టగలను. కానీ కృష్ణతేజ గారు కానీ శశిభూషణ్ గారు కానీ ఈ మాటను ముందుకు తీసుకెళ్లి గ్రామాల్లోనే, సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించగలిగాం. రూపాయలని 25,000కి పెంచాం. 1 మిలియన్ క్యూబిక్ ఫీట్ నీటి నిల్వ చేసేందుకు వీలు ఉంటుంది. ఇది ప్రకాశం భూగర్భ జిల్లాలను పెంచుకోవడంతో పాటు ఉంది రైతులకి. ప్రధాని నరేంద్ర మోడీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ లేఖ రాశారు. వచ్చే ఏడాది 2026లో జరగబోయే డిలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని ప్రధాని వైఎస్ జగన్ కోరారు. గత 15 ఏళ్లలో దక్షిణ రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గింది. కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ దశలో జనాభా ఆధారంగా డిలిమిటేషన్ ప్రక్రియ గనుక చేపడితే తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ దక్షిణాది రాష్ట్రాల్లో నడుస్తుంది. ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం డిలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఖచ్చితంగా తగ్గుతుంది. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డిలిమిటేషన్ లేకుండా చూడండి. పార్లమెంట్లో తీసుకునే విధాన నిర్ణయాలలో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలి. అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరైన భాగస్వామ్యం ఉంటుంది. అందుకే దక్షిణాన సీట్ల తగ్గింపు లేకుండా చూడాలి. ఈ కోణంలో ఆలోచించి డిలిమిటేషన్ చేపట్టాలని కోరుకుంటున్నాం. వైకాపా నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సిఐడి పోలీసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో పోసాని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 1,00,000 చొప్పున ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై దేశం విడిచిపెట్టి వెళ్లకూడదనే నిబంధనలతో గుంటూరు న్యాయస్థానం పోసానికి బెయిల్ మంజూరు చేసింది. వారానికి 2 సార్లు సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. బండి నవదీప్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 6 లక్షల చెక్కు అందజేసిన వేనాటి సతీష్ రెడ్డి. సూళ్లూరుపేట, నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం మిలమలమూడి గ్రామానికి చెందిన బండి నవదీప్ వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 6 లక్షల రూపాయల చెక్కును శుక్రవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరుపతి పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి వేరాటి సతీష్ రెడ్డి చేతుల మీదుగా నవదీప్ తండ్రికి అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు చిట్టేటి పెరుమాల్, వేనాటి జనార్దన్ రెడ్డి, రవీంద్రారెడ్డి, రవినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సహాయం అందించడంలో సహకరించిన ఎమ్మెల్యే నిలవల విజయశ్రీకి వేనాటి సతీష్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.
తీసుకున్నాయి. నాకు కాదు, ముఖ్యమంత్రికి చెప్పు. వెనకాల నమస్కారం. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందించిన సత్యహరి రెడ్డి గారికి, నాకు ఈ రిలీఫ్ ఫండ్ ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. అందరికీ నమస్కారం. మినుమలమూడి గ్రామం నుంచి బండి నవదీప్ అనే అబ్బాయికి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో అపోలో హాస్పిటల్ అడ్మిట్ చేసి దాదాపు 18 లక్షల రూపాయలు వాళ్ళు ఖర్చు అయితే పేద కుటుంబం నుంచి వాళ్ళ పొలం అమ్మి ఆ డబ్బులు కట్టారు. దాన్ని గుర్తించి ముఖ్యమంత్రి సహాయ నిధికి పెడితే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని 6,02,000 రూపాయలు వాళ్ళ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ చెక్ వాళ్ళ తండ్రికి మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుంచి చిట్టేటి పెరుమాళు, రవినాయుడు అందరి సమక్షంలో, జనార్దన్ రెడ్డి, మనోహర్ రవీంద్ర రెడ్డి అందరి సమక్షంలో వాళ్ళకి అందజేయడం జరిగింది. దీనికి తోడ్పడిన మా సూళ్లూరుపేట శాసనసభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు. పి గన్నవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 61 మందికి 39,62,462 రూపాయలు విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సాయం వలన అవసరం ఉన్న వారికి వైద్య చికిత్సలకు మరియు ఇతర అత్యవసర అవసరాలకు తక్షణ సాయం అందించే లక్ష్యంతో మంజూరు చేయబడింది. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహాయం పొందుతున్న ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరమని, వారి అవసరాలను తీర్చడంలో ఇది సహకరిస్తుందని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంక్షేమం పట్ల కట్టుబడి ఉందని, ఈ సహాయ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొని వారి మద్దతు మరియు సహకారాన్ని అందించారు. చెక్ పంపిణీ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారి వేదిక మీద రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఓకే సార్, సార్ ఓకే సార్. మామూలుగా చెక్ తీసుకున్నటువంటి ఓకే వచ్చేయండి. నెక్స్ట్ బొత్తుల అశోక్ కుమార్ గారు, పెద్దపట్నం 35,000 రూపాయలు. మెయిన్ రోడ్ పి గన్నవరం, ఇది గన్నవరం మనకు పూజ అయింది. ఒకసారిగా నిన్నే మన ఉప ముఖ్యమంత్రి వర్యులను కలిసి చెప్పడం జరిగింది. ఆయన కూడా అక్కడ అధికారులకి చెప్పారు, మా ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా సరే ఇమీడియట్గా పనిచేసి పెట్టండి, త్వరగా చూడండి. ఆ క్రమంలో కూడా నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసి 4 అప్లికేషన్స్ 10 అప్లికేషన్ తీసుకుని పర్సనల్గా కలిశాను సార్ని, సీఎం గారిని. ఏమి గన్నవరం ఎమ్మెల్యే గారు చెప్పండి అన్నారు. సార్ ఇది సార్ పరిస్థితి అంటే తీసుకుని ఫస్ట్ అవి సంతకం పెడతాను అలా ఉంచని భుజం మీద చేసి తట్టి, ఓకే వెరీ గుడ్, బాగా చేస్తామంట అన్నారు. చాలా సంతోషం. అయితే తీసుకెళ్ళినటువంటి 10 అప్లికేషన్స్ కూడా నా చేతిలోనే పెట్టి సంతకం పెట్టి, ఒకటి 60%, 80%, 50% ఇమీడియట్గా సైన్ చేసి ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే, చింతనలంక నుంచి ఒక కుర్రాడు వచ్చాడు. వాళ్ళ బ్రదర్కి ఎవరికో చాలా ప్రాబ్లంలో ఉన్నాడు, ఎల్ఓసి కోసం వచ్చాడు అన్నమాట. అయితే ఎల్ఓసి అంత ఈజీ కాదు, అయినా కూడా 6 లక్షలు అప్పటికప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఒక రకంగా నేను ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ బాధితులకి సర్వీస్ చేయడంలో చాలా సంతోషం ఉంది. ఇంకో రకంగా బాధపడుతున్నా, ఎందుకనంటే అనారోగ్యానికి గురవుతున్నారనే బాధ ఉన్నదే, కానీ వారికి సరైన సమయంలో ఇది ఈ విధంగా అందజేస్తున్నందుకు ఆ విధంగా కూడా సంతోషపడుతున్నాను. ఆదోని మండలం హానవాలు గ్రామంలో సిపిఎం పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈ రోజు గ్రామంలో గ్రామ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యవర్గ సభ్యులు బి వీరారెడ్డి, జె రామాంజనేయులు, మండల కమిటీ సభ్యుడు భాషలు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం మట్టి వేసి రెడీ చేసినటువంటి ఆ యొక్క దారిని ఇప్పటి వరకు బాగు చేయకపోవడం చాలా దురదృష్టకరమని, ఆ రోడ్డు వెంబడి సుమారు 350 ఎకరాల వరకు ఉన్నాయి. ఆయకట్టు దారి వెంబడి పండించిన పంటను తీసుకురావడానికి, అదేవిధంగా పంటకు అవసరమయ్యే ఎరువులు, వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలు తీసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని,
అన్నపోయే సమయంలో ఆటో ట్రాక్టర్లు బోల్తాపడిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. బాగు చేయాలని సిపిఎం పార్టీకి ఎన్నోసార్లు విన్నవించుకున్నా అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం పాలకులు దీనిపై శ్రద్ధ వహించి ఆయకట్టు దారి బాగు చేయాలని కోరారు. విద్యార్థికి మేము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి ఇస్తామని చెప్పారు. రైతు భరోసా సకాలంలోనే మేము వచ్చిన వెంటనే కూడా ఇస్తామని చెప్పారు. అదే సూపర్ 6 పథకాలు అనేక రంగాల్లో మీరు ఇస్తామని చెప్పి మీరు చెప్పారు. మరి ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? ఒక్క పథకం అంటే ఒక పథకం కూడా అమలు కాలే ఈరోజు. మరి ఏ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు మీరు? సంవత్సరం దాటిపోయింది, 1,20,000 కోట్లు అప్పు తెచ్చారు. ఆ 1,20,000 కోట్లు కూడా ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒక్క సంవత్సరం లోపలే 1,20,000 కోట్లు అప్పు చేస్తే ఇంకా 4 సంవత్సరాల్లో మీరు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఆ 1,20,000 కోట్లు తెచ్చిన తర్వాత ఏదైనా ప్రజలకి ఏదైనా సమస్యలు పరిష్కారం చేశారా? లేదు. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. సీసీ రోడ్లు అడగడం లేదు, డ్రైనేజ్ సమస్య అడగడం లేదు. ఆ డ్రైనేజీలు అంటే ఎప్పుడు తీస్తారో కూడా తెలియదు. ఆ మురికి నీరు బట్టి, పురుగులు బట్టి, వాసనకి ప్రజలు ఎక్కడ ఉండలేకపోతా ఉన్నారు. మరి ఆ సమస్యలు ఎప్పుడు తీస్తా ఉన్నారు మీరు? కనీసం పంచాయతీ కార్మికులను పెట్టి వాళ్ళకి కనీసం వేతనాలు ఇచ్చి ఈ సమస్యలు పరిష్కారం చేసే కూడా మీతో చేత కావడంలే. అందుకనే రాబోయే రోజుల్లో ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే కలెక్టర్ ఆఫీసులు ముట్టడిస్తాం, అవసరమైతే సబ్ కలెక్టర్ ఆఫీసులు కూడా ముట్టడిస్తాము. మీకు ఇదే మేము హెచ్చరిస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వానికి. ఒక ఆయన పవన్ కళ్యాణ్ అని ఆయన ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి, అందరికీ తెలుసు ఆయన గురించి. ఆయన పూనకం వచ్చినప్పుడు ఆ ఊ అని ఎగలాడుతూ ఉంటాడు. ప్రజల సమస్యలు ఏమైనా పడతాయంటే ప్రజల సమస్యలు ఎక్కడ పట్టడంలే. ఈరోజు రేపు మన ఆదోనికి వస్తూ ఉన్నాడు ఆయన. మరి ఏం చెప్తా ఉన్నాను? ఉపాధి హామీ చట్టం నీ చేతిలోనే ఉంది. ఉపాధి హామీ పని అంతా నీకే అప్పచెప్పారు. మరి ఈ రోజు వరకు 12 వారాలు అయితే కూడా ఇప్పుడు వరకు ఉపాధి కూలీలకి బిల్లులు పడలేదు. మరి మీరు ఏం చేస్తా ఉన్నాను ఉప ముఖ్యమంత్రిగా ఉండి? ఆ రోజు ఏం చెప్పావు? చదువుకున్నటువంటి నిరుద్యోగులకి నెలకి 3,000 రూపాయలు వృత్తి ఇప్పిస్తామన్నావు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకంతా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పావు. ఈ రోజు వరకు ఈ అనువాళ్ళ గ్రామంలో కనీసం ఒక ఉద్యోగం అని ఇచ్చావా? ఈ ఆదోని మండలంలోనైనా ఒక ఉద్యోగం అని ఇచ్చావా అని మేము ఈరోజు సిపిఎం పార్టీకి అడుగుతా ఉన్నాం. అందుకని అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా మీరు తెలియాల్సింది ఒకటే, ఈరోజు ప్రజల సమస్యలు మీకు పట్టడం లేదు, మీ సొంత ప్రయోజనాల కోసమే ఈరోజు ముందుకు పోతా ఉన్నారని చెప్పి మేము సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇట్లాంటివి మానుకోండి, లేకపోతే కనుక గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతి మీకు కూడా పడుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకనే ఈ కార్యక్రమాలన్నీ కూడా సిపిఎం పార్టీ. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆపరేషన్ గరుడ, మెడికల్ షాపులలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న షాపులపై చర్యలు. రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గరుడ టీం బృందం అవనిగడ్డలోని మెడికల్ షాపులలో తనిఖీలు చేపట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ రవికృష్ణ నేతృత్వంలో విజిలెన్స్ ఎస్పీ కె నగేష్ బాబు బృందం మెడికల్ షాపులలో మందులకు సంబంధించిన రికార్డులను, స్టాక్ ను పరిశీలించి షాపు నిర్వహణలో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్, నిద్ర మాత్రలు, ఆల్ఫ్రాజోలం, రెస్టిల్, ట్రెమ్డల్ వంటి మందులను స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ అవనిగడ్డలోని భార్గవ మెడికల్స్ లో సుమారు 55,000 రూపాయల మందులను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరవాడ మండలం కలపాక పంచాయతీ మూల స్వయంవరం గ్రామాన్ని వెంటనే సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలు, వృద్ధులు గ్రామంలో ఎన్టీపీసీ కాలుష్యం వలన పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ మూల స్వయంవరం గ్రామం అత్యంత కాలుష్యకారకమైన గ్రామంగా ఉందని, వెంటనే తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కిడ్నీ, చర్మ సంబంధిత, కంటి ఊపిరితిత్తులు, గుండె, క్యాన్సర్ వంటి వ్యాధులతో తీవ్రమైన కాలుష్యంతో ప్రజలు అల్లాడుతున్నారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ గ్రామాన్ని తరలించాలని కోటేశ్వరరావు డిమాండ్ చేశారు.
లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. నివాసం ఉంటున్న ఇల్లు కూడా ఈ ఉప్పునీటి వలన కప్పులు పడిపోతున్నాయని, ఇల్లులు నివాసయోగ్యం కాకుండా తయారవుతున్నాయని, వ్యవసాయం పడడం లేదని, మంచినీరు దొరకడం లేదని ప్రజలు తెలియజేస్తుంటే గుండె తరికిపోతుందని ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రజల సమస్యలను పట్టించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీను, ఆదిలక్ష్మి, పార్వతమ్మ, పద్మ, అప్పల నరసమ్మ, గనిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పరవాడ మండలంలోని మూల స్వయంభూవరంలో 232 కుటుంబాలు నివసిస్తున్నాయి. పక్కనే ఎన్టీపీసీ గోడ కానుకొని ఈ గ్రామం ఉంది. ఈ గ్రామంలో మొక్కంతా నల్లగా మాడిపోయి ఉన్నాయి. చుట్టూ పరిసరాలన్నీ కూడా నల్లగా మసిబొగ్గులాగా మారిపోయినాయి. ఇంటికి పైసినటువంటి సున్నాలు కలర్లు కూడా మొత్తం నల్లగా అయిపోయినాయి. ఉప్పు నీరు పడిపోతూ ఉంది. అన్నిటికీ భారతదేశాన్ని అంతటికీ వెలుగు నింపుతున్నాం మేము అనే చెప్తున్నటువంటి ఎన్టీపీసీ వాళ్ళ పక్కనే ఉన్నటువంటి మూల స్వయంభూవరం గ్రామానికి కరెంటు ఉండట్లేదు. ఆ ఉప్పు నీరు తీగల మీద పడిపోయి కరెంటు షార్టేజ్ వచ్చి చీకటిమయం అయిపోతూ ఉంది. రాత్రులు ఇక్కడ చీకటి, పగలంతా కూడా కాలుష్యం, దుమ్ము ధూళితో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ బతుకుతూ ఉన్నారు. అనేక రకాల జబ్బులు, చర్మ వ్యాధులు, అలాగనే ముఖం మీద మచ్చలు, మొత్తం కిడ్నీలు పాడైపోవటం, లంగ్స్ పాడైపోవటం, ఇలాగ అనేక రకాల జబ్బులతోటి ఇక్కడ ప్రజలందరూ కూడా సతమతం అవుతూ ఉన్నారు. ఇంత జరుగుతున్న అధికారులు, ఎమ్మెల్యేలు, అందరూ మంత్రులు వస్తున్నారు, పోతున్నారు, మీ గ్రామాన్ని తరలిస్తాం, మీకెందుకు మమ్మల్ని గెలిపించండి అని చెప్పి మొన్న ఎలక్షన్లో కూడా చెప్పారు. ఇంత తీరా గెలిచిన తర్వాత ఇక్కడ ఈ ఊరు పట్టించుకున్న నాదుడే లేడు. సిపిఎం పార్టీగా ఈ ప్రజా చైతన్యయాత్రలో భాగంగా మేము ఈ గ్రామంకి వచ్చాం. మొత్తం గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పరిశీలించడం జరిగింది. చాలా దారుణమైన పరిస్థితులు ఈ కుటుంబాలు ఇక్కడ బతుకుతూ ఉన్నాయి. తక్షణం ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి నష్టపరిహారం చెల్లించి గ్రామాన్ని తరలించి ఇక్కడ పంటలు నష్టపోయిన వాళ్ళకి, మొక్కలు నష్టపోయిన వాళ్ళందరూ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగా రేపు 24వ తారీఖున పరవాడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మొత్తం గ్రామ ప్రజలందరితో కూడా పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఈ గ్రామాన్ని అధికారులు వెంటనే సర్వే చేసి నష్టపరిహారం విలువ కట్టి తక్షణం ఈ గ్రామాన్ని తరలించాలని, లేకపోతే ఈ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, యువకులు కానీ అందరూ అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఏ గ్రామంలో ఉండదనేటువంటిది మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. తక్షణ అధికారులు స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీకాళహస్తి మండలంలోని మేళ్లచెరు గ్రామంలోని మామిడి తోటలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం రావడంతో శ్రీకాళహస్తి అటవీశాఖ అధికారి లోకేష్ తమ సిబ్బందితో కలిసి మేళ్లచెరు గ్రామానికి వెళ్లి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నటువంటి 5గురును వెంబడించి పట్టుకోగా వారిలో శ్రీనివాసులు, సుబ్బారాయుడు అనే ఇద్దరిని పట్టుకుని వారి వద్ద నుంచి 131 కిలోల సుమారు 3 లక్షల విలువ చేసే 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని, నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నామని తెలియజేశారు. అలాగే పరారీలో ఉన్న వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని అటవీశాఖ అధికారి లోకేష్ తెలిపారు. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు మనకి శ్రీకాళహస్తి రేంజ్ లిమిట్స్లో మార్నింగ్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. రెడ్ స్టాండర్డ్స్ని ఇల్లీగల్గా కట్ చేసి తమిళనాడులో ఉన్న వేరియస్ లొకేషన్స్కి ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్పి స్మగ్లర్స్ ప్లాన్ చేస్తున్నట్టు. సో ఇమీడియట్గా మా సెక్షన్ స్టాఫ్ని పంపించగా అక్కడ ఒక మ్యాంగో గార్డెన్ ఉంటుంది మేళ్లచెరులో, అందులో ఒక 5 మంది కొన్ని రెడ్ స్టాండర్డ్ లాక్స్ని దాచిపెడుతూ కనపడ్డారనమాట. ఇమీడియట్గా మన వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఒక 2 దొరికారు, మిగతా 3 పారిపోయారు. సో అక్కడ లాక్స్ అన్ని వెతికి చూడంగా ఒక 10 లాక్స్ ఉన్నాయి. టోటల్గా 131 కిలోస్ ఉన్నాయి. వాటి వాల్యూ సుమారుగా 3 lakhs ఉంటుంది. తర్వాత 2 ముద్దాయిల్ని మనం తీసుకొచ్చాము. ఇప్పుడు రెడ్ స్టాండర్డ్ కోర్టు, స్పెషల్ కోర్టులో రిమాండ్ కోసం పంపిస్తున్నాము. తర్వాత పారిపోయిన 3 ముద్దాయిల్ని కూడా మేము త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు చెప్పేది ఏమంటే, ఈ రెడ్ స్టాండర్డ్స్ కేసులు చాలా సివియర్గా ఉంటాయి. ఇలాంటి తప్పులు చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఇఫ్ యూ అప్రోచ్ మా దగ్గర ఏ అవకాశం ఉన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఫారెస్ట్లో ఉన్న ఫ్రింజ్ విలేజ్కి. అంతేకాని ఇలా స్మగ్లింగ్ కానీ, కోచింగ్ యాక్టివిటీస్ కానీ ఎవరు చేయొద్దని చెప్పి మీడియా మూలంగా అందరినీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.